వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. సాధారణంగా కొన్ని సినిమాలు ఒక హీరో చేయాల్సినవి మరొక హీరో చేతికి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ సినిమా యొక్క సక్సెస్ని ఆ సినిమా పోగొట్టుకున్నటువంటి హీరో చూసి బాధపడిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అలాగే ఇప్పుడు తాజాగా రిలీజ్ అవబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంపై కూడా ఇటువంటి మార్కే పడబోతోంది. ఎందుకంటే ఈ సినిమా ఒక హీరో చేతికి వెళ్లాల్సింది, మళ్ళీ అది రజనీకాంత్ చేతికి రావటం, ఈ చిత్రంపై భారీ అంచనాలు, క్రేజ్, హైప్ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి టికెట్స్ కోసం కూడా ఇటు తమిళ ఆడియన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఇంకా 2 రోజుల్లోనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక తెలుగులో అయితే ఇంకా పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలవ్వలేదు. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగు వెర్షన్ బుకింగ్స్ ప్రారంభం అవ్వకముందే ఈ సినిమా మార్కెట్ కూడా అలాగే ఉంది. 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు ఇప్పటికే ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా రాబట్టింది. తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అంటారా, ఈ సినిమా కేవలం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఆ గ్రాస్ని రాబడుతుంది. ఇంతకుముందు పుష్ప 2 చిత్రానికి తప్ప ఈ సినిమాకు కూడా ఏ సినిమాకి కూడా ఈ ముందే 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ అనే గ్రాస్ ఇంతవరకు వసూలు చేయలేదు. మొత్తం 75 ఏళ్ల వయసు ఇప్పుడు రజనీకాంత్కి. నేటి తరం సూపర్ స్టార్స్కి సాధ్యపడని ఈ రికార్డ్స్ని కూడా సొంతం చేసుకుంటున్నాడు. సరే, ఇదంతా కూడా కూలీ సినిమాకి సంబంధించి రిలీజ్కి ముందు ఉన్నటువంటి అప్డేట్స్. మరి ఈ కూలీ సినిమా ఏ హీరో చేతికి వెళ్ళబోయి ఈ హీరో చేతికి వచ్చింది, రజనీకాంత్ చేతికి వచ్చింది. మరి దీని వెనకున్నటువంటి అసలు కథ ఏంటి అనేది కూడా ఈ మధ్య లోకేష్ కనగరాజ్ ఈ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ బయట పెట్టారు. అసలు కనగరాజ్ డైరెక్టర్ అవ్వకముందు ఒక్క అవకాశం కోసం ఇటు తెలుగు తమిళ ఇండస్ట్రీ చుట్టూ తిరిగాడు. కానీ ఆయనకు ఒక్క సందీప్ కిషన్ తప్ప ఎవరూ అవకాశం లేదట. ఆ సమయంలో ఆయనకు ఎంతోమంది హీరోల అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూశారు. ఆ హీరోల్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారట. ఇప్పుడు ఆయన రాసుకున్న కూలీ చిత్రం అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి వినిపించాలని చాలా ప్రయత్నాలు చేశాడట. ఎందుకంటే ఒక అప్కమింగ్ డైరెక్టర్, ఇంతవరకు సక్సెస్ చూడని, అవకాశం రాని డైరెక్టర్ అన్న తర్వాత ఏ హీరో అయినా కానీ అంత తేలిగ్గా అవకాశం ఇవ్వరు. కానీ కొంతమంది అప్కమింగ్ హీరోలు వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే వింటారు. కానీ ఒక స్టార్డమ్ ఉన్నటువంటి చిరంజీవి గారు లాంటి వాళ్ళున్న బిజీ షెడ్యూల్లో అయితే వినడం అనేది కొంచెం కష్టమే. అప్పుడే చిరంజీవి 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న రోజులు. ఆ సమయంలో ఆయన అనేక కథలు వింటూ బిజీగా ఉన్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ అయితే కూలీ సినిమా స్టోరీ వినిపించడానికి వెళ్ళాడు, కానీ అది సాధ్యపడలేదట. కొంతమంది ఆయన్ని మెగాస్టార్ వరకు కూడా చేరనీయలేదట. ఒకవేళ చిరంజీవి ఆ కథను వినుంటే ఓకే చేసేవాడేమో, ఈ సినిమా చిరంజీవి చేతికి వెళ్ళేదేమో. ఒక క్రేజీ సినిమాని మెగా అభిమానులు నేడు మిస్ అయ్యేవారు కాదు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ గురించి మనకు తెలిసిందే. ఖైదీ చిత్రానికి ఆయనకి మొదటి అవకాశం వచ్చింది. ఆ సినిమా 2 భాషల్లో ఒక ఎంత బ్లాక్ బస్టర్ అయింది కూడా మనకు తెలుసు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో ఈ సినిమాలు వరుస హిట్స్తో ఒక టాప్ డైరెక్టర్స్ లిస్ట్లోకి ఆయన చేరిపోయాడు. ఇక రజనీకాంత్ ఆ సినిమా చేయాలనుకున్నప్పుడు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం రాసుకున్న స్టోరీ లైన్ని రజనీకాంత్ స్టోరీ లైన్కి స్క్రిప్ట్ని రెడీ చేశారు. అంటే చిరంజీవికి ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ రజనీకాంత్కి ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కొన్ని తేడాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి కొన్ని చేంజెస్ చేసుకుని రజనీకాంత్ దగ్గరికి వెళ్ళారు. వినిపించిన వెంటనే ఆయనకి తెగ నచ్చిందట. మొత్తానికి రజనీకాంత్కి వెంటనే ఓకే చెప్పాడు, ఈ సినిమా చేశారు. మరి ఈ ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే 2 రోజులు ఆగాలి. ఇది రిలీజ్ ముందు అప్డేట్ ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఒకరు చేయాల్సిన సినిమా ఇంకోరి చేతికి వెళ్ళడం, ఆ తర్వాత అవి బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాధపడుతుంటారు. లేదు డిజాస్టర్ అయిందంటే అరే తప్పించుకున్నాం, మన ఖాతాలో ఒక డిజాస్టర్ అనేది తప్పిపోయిందని చెప్పి సంతోషపడుతుంటారు. మరి చిరంజీవి గారికి ఈ సినిమా ఎటువంటి అనుభవాన్ని కలిగిస్తుందో, ఈ సినిమా చేస్తుంటే తన ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ ఉండేది అని. సరే, ఈ సినిమాలో అయితే కూలీ సినిమా రజనీకాంత్ అలాగే నాగార్జున అయితే ఒక నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు అనేటటువంటి వార్తలు అయితే వినపడుతున్నాయి. మరి చూడాలి, ఒకవేళ ఈ సినిమా చేస్తుంటే చిరంజీవి, నాగార్జున ఒక మల్టీ స్టార్ సినిమా అయ్యి ఉండేదేమో. మల్టీ స్టార్ వీళ్ళిద్దరు కలిసి ఇంతవరకు చేసింది లేదు కాబట్టి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో ఏమో చూడాలంటే ఇంకో 2 రోజులు ఆగాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.